ఇది చూసి గొడ్డల పార్టీకి ఫ్రస్ట్రేషన్ వచ్చింది, భరించలేకపోతున్నారు. అందుకే ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. బాబాయ్ హత్య నుంచి దస్తగిరి మండల వరకు, దస్తగిరి మర్డర్ వరకు కుల రాజకీయాలు, మత రాజకీయాలు, మత విద్వేషాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే అడుగుతున్నా, గొడ్డలి రాజకీయాలు రాష్ట్రాన్ని వెనక్కి లాగుతాయి, అభివృద్ధి రాజకీయాలు ముందుకు తీసుకెళ్తాయి. మంచి ప్రభుత్వానికి అండగా ఉండాలి. అందుకే నేను చెప్పిన 4 మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి ఒక జవాబుదారీతనంతో పనిచేయాలని ఆలోచించాను. అందుకని బాగా పనిచేసిన అధికారుల్ని మీ ముందరనే అభినందిస్తున్నాను. బాగా పనిచేయని అధికారులుంటే కారణాలు ఏమైనా కావచ్చు, కానీ సున్నితంగా చెప్తున్నా, వాళ్ళు కూడా కరెక్ట్ చేసుకోవాలి. ఏదైనా సిస్టంలో లోపాలుంటే అవన్నీ కరెక్ట్ చేసే బాధ్యత మంత్రులది, అధికారులది. అధికార యంత్రాంగం మీ దగ్గరకు వచ్చి మీరు మెచ్చే విధంగా ఆ పనులు నెరవేర్చే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాను. అందుకే ఇక్కడ చూస్తే ఇరిగేషన్లు అయితే రాష్ట్రానికంటే ఎక్కువ బాగా ఉంది. 12.5% రాష్ట్రం కంటే బాగుంది. దానికి కారణం మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో 2 పంటలకు నీళ్లు ఇచ్చాం. ఒకప్పుడు ఒకే పంట, ఇప్పుడు 2 పంటలకు ఇచ్చాం. రీసర్వే ఇరిగేషన్ అభినందిస్తున్నా. ఉంటే ఇక్కడ